అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ వాసా ప్రభావతి గారు రచించిన ఊరగాయ జాడి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏవండోయ్, మిమ్మల్నే వింటున్నారా? ఎవరినే? నన్నేనా? ఏమిటో చెప్పకుండానే ఏం విని ఏడవమంటావే? అలాగే చెప్పి ఏడుస్తాను కానీ ముందు ఊరగాయ జాడీలన్నీ అటకెక్కించాలండి. కాస్త రండి. నాది మడిబట్ట కాదు కదే, నేనెలా ఊరగాయ జాడీలు అటకెక్కించేసేది? నూతి దగ్గరికి వెళ్ళి 2 బకెట్లు నీళ్లు గుమ్మరించుకురండి. వెంకటరత్నమ్మ గారు వంటింట్లోంచే సావిట్లోకి వెరబడేంత గట్టిగా చెప్పింది. నీ మాట బంగారంగాను, ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చు కదే. సావిట్లో కర్ర కుర్చీలో కూర్చున్న హనుమంతరావు గారు నూతి వైపు అడుగులేశారు. ఏమిటో, ఎన్నాళ్ళు ఇంత కాపురం చేసినా మాటకు ముందు ఏడవటం అనే పదం ఏమిటో అర్థమై ఏడవటం లేదు. అంతలో ఆవిడ మాట ఆవిడకే గుర్తొచ్చి, అయ్యో రాత, ఆయన ఏడవటం నా వంట పట్టినట్టుంది. నాలుగు ఖర్చుకుని నేల మీద చతికిలబడింది. ఈ మడీ తడి ఏంటో రోజు రోజుకి దీని చాదస్తం మరీ పెరిగిపోతుంది. హనుమంతరావు గారు నూతులోంచి 2 బకెట్లు నీళ్లు తోడుకొని తల మీద గుమ్మరించుకున్నారు. అంగవస్త్రం గట్టిగా పిండి దానితోనే ఒళ్లంతా తుడుచుకున్నారు. అంతలో పనిపిల్ల బుచ్చి అక్కడికొచ్చింది. ఆయనది నున్నటి గుండైన జానెడు పిలక. ఆ పిలక చూసి బుచ్చి ఆయన్ని ఓ ఆట పట్టిస్తూ ఉంటుంది. మీ పిలక బాగా తడిసిందో లేదో, 2 బొక్కన్ల నీళ్లు తోడిపోయివంటారేటి అంటూ బుచ్చి ఆయన దగ్గరగా వెళ్లబోయింది. పో పో, దూరం దూరం అంటూ ఆయన పిలక మరోసారి జాడించి ముడివేసుకుంటూ వంటింటి వైపు అడుగులేశారు. అయ్యా, తడిపంచ ఆరయ్యాలా ఏడే ఉంచమంటారా? ఈసారి బుచ్చి మాటలకు మరింత కోపం వచ్చిన ఆయన వెనక్కొచ్చి బెదిరించి వంటింట్లోకి వెళ్లిపోయారు. 12 ఏళ్ల బుచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. మొన్నటి వరకు పాతకాలం నాటి నల్లటి గుండెల్లోనే ఊరగాయలన్నీ పట్టుకునేవారు. నూనె పీల్చివేస్తాయని కొత్త గుండెల్లో ఊరగాయలు పెట్టరు. వెంకటరత్నమ్మ గారి కోడలు ఊరగాయలు పెట్టుకోవడానికి జాడీలు కొని ఇచ్చింది. పైగా ఆ జాడీలు పెట్టుకోవడానికి ఓ అలమరా కూడా వంటింట్లో కట్టించింది. మొదట్లో వెంకటరత్నమ్మ గారికి జాడీల్లో ఊరగాయలు పెట్టుకోవటం ఇష్టం లేదు. రాను కొత్త అలవాటే పాతై బాగానే అనిపించింది. ఇప్పుడు ఆవిడ కళ్ళకి ఆ జాడీలు అలమరాల్లో సర్దిన బుట్ట బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ఇదేమిటి, ఈ జాడీలన్నీ మళ్ళీ నేల మీద ఇలా పెట్టి ఏడిసావేమిటి? ఆయన ఆశ్చర్యంగా అడిగారు. మన వెంకటాచలం గారి అమ్మాయి పెళ్లి కదండి, మనిల్లే విడిదట. వచ్చిన చుట్టాలంతా మన మడి ఊరగాయలు తినిపోతారండి. అందుకే ఈ జాడీలన్నీ ఎవరికంటా పడకుండా అటకెక్కిచ్చేద్దామండి. ఓసినీ తెలివి కాకులెత్తకల్లా, ఎంతంత ఆలోచనలే నీవి. ఇంతకీ ఆ పెళ్లి ఎప్పుడేడ్చిందట? హవ్వా హవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారండి. శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఏడవడాలేమిటండి? ముందు జాడీలు అటక మీద పెట్టండి. అది సరే కాని ముందా జాడీలు నాకందించేడు అంటూనే ఆయన నిచ్చెనెక్కి ఆవిడందించిన జాడీలు అందుకొని నిచ్చెన పైకి ఎక్కుతున్నాడు. నిచ్చెన నేల మీద గుంటంలో ఉన్న ఆయన బరువుకి జాడీ బరువుకి నిచ్చెన కదులుతూనే ఉంది. గట్టిగా పట్టుకుని ఏడవ్వే, లేకపోతే నేను నేల మీద పడి చేస్తాను ఆయన భయంతో అరుస్తూ అన్నాడు. అబ్బా, గట్టిగానే పట్టుకున్నానండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం. మొత్తం మీద ఆవకాయ, మాగాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి మొత్తం 6 జాడీలు అటక మీద పెట్టాడు ఆయన. ఆయాసంతో కిందకి దిగేటప్పుడు నడుం కలుక్కుమని ఆయన కెవ్వుమన్నాడు. ఆ అరుపునకు ఆవిడ గుండె జారిపోయింది. మెల్లగా ఆయన చెయ్యి పట్టి నడిపించి హాల్లో మంచం మీద కూర్చోపెట్టింది. అయ్యో, నడుం విరిగి ఏడిసినట్టుందే, ఆయన బాధతో మూలిగాడు. నడ్డే కదండి, కాస్త ఓర్పు పట్టండి. జాడీలకేం కాలేదు కదా. కాస్త సున్నం బెల్లం పట్టు వేస్తే ఇట్టే సర్దుకుంటుందిలేండి. ఆవిడ వంటింట్లోకి వెళ్లి ఓ గిన్నెలో సున్నం బెల్లం వేసి బాగా నూరింది. కాస్త నూనె వేసి మరోసారి చూపుడు వేలతో పాకంలా కలిపింది. దాన్ని తెచ్చి ఆయన వీపు మీద పట్టు వేసింది. ఆహా, కాస్త గట్టిగా రాసి ఏడవే ఆయన బాధగా అడిగాడు. అలాగే రాసి ఏడుస్తారండి. ఆవిడ ఆయన వీపు మీద ఎడం చేత్తో గట్టిగా నొక్కి కుడి చేత్తో మరింత గట్టిగా రాసింది. అమ్మా, కూసంత ఊరగే పెడతారనుకున్నాను, అంతా అటకెక్కిచ్చేశారేటి? అప్పుడే అక్కడికి వచ్చిన బుచ్చి అడిగింది. ఇదిగో బుచ్చి, నువ్వెక్కడికి పోతావు? ఊరగా ఎక్కడికి పోతుంది? ఈ మాటు అటక మీద నుంచి దించేటప్పుడు పెడతాలే అంది వెంకటరత్నమ్మ గారు. అయ్యగారి నడ్డే నేను పడతానులే అమ్మా, మీరెళ్ళి పని చూసుకోండి అంది నవ్వుతూ బుచ్చి. ఓసిని మొగుడు నిన్నెత్తికెళ్ళా, పోతావా లేదా? ఆయన మంచం మీద నుంచి లేవబోయాడు. మళ్లీ నడ్డి గలుక్కు మరడంతో
తిరిగి మంచం మీద వాలాడు. బుచ్చి పకపకా నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తింది. రెండవ నాటికి ఆయన మామూలుగా లేచి తిరగగలిగాడు. తరచూ స్నానాలు, తడిబట్టలు నేలల్లో తిరగడంతో వెంకటరత్నమ్మ గారి పాదాలు, వేళ్లు పుళ్ళు పడి ఉన్నాయి. ఆ రోజు ఆవిడ పాదాలు మరింత బిగబట్టి నడవలేక నడుస్తోంది. అదేమిటే అలా అడుగులు ఎత్తెత్తి వేస్తున్నామేమిటే? ఆయన మాటల్లో ఆతృత తొంగి చూసింది. ఏముంది, కాళ్ళు వేళ్లు మంటలు, రోజూ ఉన్న రోగమే కదండి. ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చూడకుండా పమిటి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నీ స్నానాలు, మడులు, చాదస్తాలు మండిపోను. ఈ తడిబట్టల గోల వదలవే. అబ్బాయి నీకెన్నిసార్లు చెప్పాడే ఇవన్నీ కాస్త వదలమని. ఈ జన్మకి నువ్వు మారవే. ఏది ఇట్రా చూస్తాను అన్నాడాయన విసుగు జాలి మిళితమైన స్వరంతో. ఆవిడ కుంటుకుంటూ దగ్గరికి రాగానే ఆవిడ చెయ్యి పట్టి మంచం మీద పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. ఆమె పాదాలు పట్టి చూశాడు. 2 పాదాలు పుళ్ళుపడి రక్తం చిమ్ముతున్నాయి. వేళ్లైతే ముట్టుకుంటే చేతిలోకి ఊడొచ్చేటట్లు ఉన్నాయి. పైగా వేలుకున్న వెండి మెట్టెలు ఆ పుళ్లల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆవిడ వద్దని మొత్తుకుంటున్నా ఆయన వినిపించుకోకుండా ఆ మట్టెలు తీసి పక్కన పెట్టాడు. కారే రక్తాన్ని దూదుతో తుడిచి గుడ్డ కట్టాడు. వెర్రిబాగుల్ది, ఎలా వెడతాయే రోజులు అనుకున్నాడు మనసులో. ఆయన గుండెలో ఎక్కడో కలుక్కుమంది. చెమర్చిన కళ్ళను భుజం మీద తుండుతో తుడుచుకున్నాడు. మోసి మొండిదానా, ఇంత నొప్పి ఎలా భరిస్తున్నావే అంటూనే ఆయన వంటింట్లోకి వెళ్లి సున్నం నీళ్లు, కొబ్బరి నూనె కలిపి బాగా రంగరించి నవనీతం తయారు చేసి పట్టుకొచ్చాడు. నా కాళ్ళకి మీరు రాయటం ఏమిటండి, నేను రాసుకుంటానులేండి. ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆమె పాదాలకి వేళ్లకి బాగా పట్టించాడు. ఆమె బాధకి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఆమెను బలవంతంగా పడుకోబెట్టాడు. ఒత్తిల స్టవ్ అంటించి కాఫీ పెట్టి ఆమెకిచ్చాడు. ఆయన ఇంటికెదురుగా ఉన్న పినతల్లి గారింట్లో భోజనం చేసి వచ్చాడు. అన్నట్లు కోడలు నీ కాళ్ల పగుళ్లకు ఆయింట్మెంట్ కొనిపించింది కదే. ఆయనకు చటుక్కున గుర్తొచ్చింది. అలమరా తీసి ఆయింట్మెంట్ ఆవిడ పాదాలకి వేళ్లకి బాగా రాశాడు. కాళ్ల మంటలు కాస్త తగ్గడంతో ఆవిడకి నిద్ర పట్టింది. మరునాడు తెల్లారకుండా ఆవిడ లేచి కూర్చుంది. ఈ పూట నీకు మడి తడి వద్దు. అత్తసరి నేను పడేస్తానుండు. ఆయన ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. 2 చెంబుల వేడినీళ్లు గుమ్మరించుకుని ఆరేసిన పట్టుచీరతో వంట చేసింది. భోజనాలయ్యాక ఆవిడ వచ్చి సావిట్లో బల్ల మీద కూర్చుంది. ఆ బల్లకి మడిబల్ల అనే పేరు. ఆయన కోడలు కొనిచ్చిన హవాయి చొప్పులు పట్టుకొచ్చి ఆవిడ కాళ్ల ముందు పెట్టాడు. ఇదేమిటండి ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. కాళ్ళు పుళ్ళు పడకుండా నీ కోడలు చెప్పులేసుకు తిరగమందిగా. ఇవి మడికి కూడా పనికొస్తాయట, వేసుకో ఆయన బలవంతం చేశాడు. అమ్మో, ఈ చెప్పులేసుకుని నేను నడవలేనండి అంది భయంగా. ఆయనే ఆవిడ కాళ్ళకి చెప్పులెక్కించిపోయాడు. ఇక తప్పదనుకున్న ఆవిడ బల్ల దిగింది. కాళ్లకి చెప్పులు తొడుక్కోవడానికి ప్రయత్నించింది. ఆవిడకి సరిగా చేత కాకపోతే ఆయన సహాయం చేశాడు. మొత్తం మీద చెప్పులు కాళ్ళకి వేసుకోగలిగింది. నడు నడు అంటూ ఆయన తొందర పెడితే ఆవిడ చిన్నపిల్లల తప్పటడుగులు వేసింది. ఆయన చప్పట్లు కొట్టాడు. అబ్బో, పట్నం మనిషిలా ఉన్నావే. ఆయన ముసిముసి నవ్వులకు ఆవిడ పూచిన తంగేడయింది. ఆవిడ చెవికమ్మల కాంతులు ఆవిడ చెక్కిళ్ల మీద గంతులేశాయి. పట్నంలో చదువుకుంటున్న ఘనశ్యాం 2 రోజులు సెలవుకి ఇంటికొచ్చాడు. ఆ రోజు హనుమంతరావు గారు పొరుగురు వెళ్లారు. రాత్రికి కాని ఇంటికి రారు. ఘనశ్యాం ఉల్లిపాయ పకోడీలు చెయ్యమని తల్లిని బతిమలాడాడు. కొడుకు కొని తెచ్చిన ఉల్లిపాయతో పకోడీలు చేసింది. తల్లిని కూడా తినమని కొడుకు ఎంత బతిమాలినా ఆవిడ తినలేదు. నీ తండ్రికి లేని రుచులు నాకెందుకురా అంది. మిగిలిన పకోడీలు తండ్రికి అంటపడకుండా అతని గదిలో దాచుకున్నాడు. ఆవిడ ఉల్లి తరిగిన కత్తిపీటని పీచుతో మట్టి పెట్టి తోమింది. ఆ నూనె పెంటలో పారబోసింది. ఉల్లి తుక్కు పెంటలో కాక మండే పొయ్యిలో వేసింది. పకోడీలు వేసిన చోట శుభ్రంగా కడిగేసింది. ఇంట్లో ఎక్కడా పకోడీలు ఉండని జాడ లేకుండా చేసింది. అంతలో హనుమంతరావు గారు కారు రుద్రుడ్లా మండిపడుతూ లోపలికొచ్చాడు. ఏరా, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదురా? ఆ మల్లయ్య కొట్లో ఉల్లిపాయలు కొని తెస్తావరా? ఏది మీ అమ్మ? ఎక్కడేసిందిరా? కొడుకు సమాధానం కోసం ఎదురు చూడకుండానే చెప్పులు విప్పి వంటింటి వైపు వెళ్లాడు. ఉల్లిపాయ పకోడీల వాసనకు ఆయన ముక్కు పుటాలు ఎగిరాయి. ఆయన కోపం తారాస్థాయికి చేరింది. నీకు బుద్ధి లేదా? గడ్డి తింటున్నావా అంటూ నానా తిట్లు తిట్టాడు. కోపం పట్టలేక ఆయన కొట్టడానికి చెయ్యెత్తాడు. అతనిలో ఏదో వివేకపు పొరలాంటిది కదిలి కొట్టలేక చేయి పెంచుకున్నాడు. బుద్ధి లేనిదానా,
వాడికి తినాలి అని ఉంటే 2 రూపాయలు పడేస్తే బజార్లో కొనుక్కొని తినమలేకపోయావా? చిచి అంటూ భుజం మీద కండువా దులుపుకుంటూ అక్కడి నుంచి వీధిలోకి వెళ్ళిపోయాడు. ఆవిడ అలాగే కాసేపు నిలబడిపోయింది. సమాధానమిస్తే తాటాకు మంటలా ఆయన కోపం భగ్గుమంటుందని ఆమెకు బాగా తెలుసు. కొడుకు మాత్రం తండ్రి కంట పడకుండా తప్పించుకున్నాడు. 2 రోజుల వరకు ఆయన కోపం చల్లారలేదు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సాధిస్తూనే ఉన్నారు. 3వ రోజు కొడుకు బయలుదేరుతుంటే అనేక జాగ్రత్తలు చెప్పాడు. కారే కన్నీళ్లు తుడుచుకుంటూ ఘనశ్యాం తండ్రి పాదాలకు నమస్కరించి బయలుదేరాడు. కొడుకు వెళుతుంటే ఆ తల్లి గుండె చెరువైంది. ఆ రోజు వెంకటాచలం గారింట్లో పెళ్లి. చుట్టాలంతా ఎక్కడెక్కడి వారు తరలొచ్చారు. విడిది కూడా వీరిల్లే మూలంగా సన్నాయి బ్యాండ్ మేళాలతో ఆ ఇల్లు కలకల్లాడింది. భార్యాభర్తలిద్దరూ పెళ్లివారితో కలిసి మరింత హడావిడిగా తిరిగారు. వెంకటాచలం గారి కుటుంబానికి వీరికి దగ్గర బంధుత్వాలున్నాయి. అందుకే వచ్చిన చుట్టాలందరూ ఇద్దరికీ కావలసిన వారే. అదేమిటే మరదలా, మీ ఇంట్లో మడి ఊరగాయలు లేవా ఏమిటి? వరసకు పిన్నత్తగారి కూతురు ఉన్నబట్టలేక అడిగింది. అయ్యో వదినా, ఏం చెప్పను, కొంచెడు కారంతో ఆవకాయ పెట్టానా 4 నెలలు తిరగకుండానే ఓ బద్ద కూడా లేకుండా ఉష్కాకి అయిపోయిందనుకో. వెంకటరత్నమ్మ గారు మరింత బాధగా సమాధానం ఇచ్చింది. అవునా మరదలా, నీ నేతావకాయ రుచి చూసే అదృష్టం మాకు లేదన్నమాట అందామే మరేమీ అనలేక. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఆమె మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. 2వ రోజు రాత్రికే వచ్చిన పెళ్లి వారందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఉరుముల వాన వెలిసిన ప్రకృతిలా ఆ ఇల్లు నిశ్శబ్దమైంది. చూశారండి, మనం ఊరగాయలు అటకెక్కించకపోతే ఈ పాటికి జాడీలన్నీ ఖాళీ అయ్యేవండి అంది వెంకటరత్నమ్మ గారు ఊపిరి పీల్చుకుంటూ. నీ తెలివి బంగారంగాను, నీ ప్లాన్ గట్టిగా ఏడిసిందిలే అన్నాడు నవ్వుతూ. ఆ రాత్రికే వాన ప్రారంభమైంది. వెంకటరత్నమ్మ గారి గుండెలు బిల్లుమన్నాయి. ఏమండోయ్, వానండి, అటక మీద వాన పడుతుందండి, ఊరగాయ జాడీలన్నీ తడిసిపోతాయండి. నిద్రపోతున్న భర్తని కంగారుగా లేపింది. మడి కట్టుకోవాలిగా, తెల్లారేక చూసి ఎడుద్దాంలే. ఆయన కళ్ళు పూర్తిగా విప్పకుండానే సమాధానమిచ్చాడు. ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. వెంకటరత్నమ్మ గారి కంటికి సరిగా నిద్రలేదు. వెలుగురాగాని తిరిగి భర్తను పిలిచింది. ఎంత లేపినా ఆయన లేవలేదు. ఆయన ఒంటి మీద చెయ్యివేసి చూసి ఆవిడకెవ్వమంది. ఆయన ఒళ్ళు కాలిపోతోంది. సాధారణంగా ఆయనకు ఆచార్య గారి వైద్యం చేస్తారు. ఈసారి ఇంగ్లీష్ డాక్టర్కి కబురు పెట్టింది. ఆయన వచ్చి ఆవిడ కంగారు చూసి సూదిచ్చి మందులు రాసి వెళ్ళాడు. హనుమంతరావు గారి జ్వరం తగ్గాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది. డాక్టర్ రాసిచ్చిన మందులు తెప్పించి ఎంతో శ్రద్ధగా వాడింది. 3వ రోజుకి జ్వరం తగ్గి ఆయన లేవగలిగాడు. ఆ 2 రోజులు ఆవిడ నోటికి ముద్ద పోలేదు, కంటికి కునుకు రాలేదు. ఆవిడ చిక్కి సగమైంది. అయ్యో, ఈ 2 రోజులలో చిక్కిపోయావేమిటే? రేపొద్దున నేను ఏమైనా అయితే ఎలా బతకాలని ఏడుస్తున్నావా నిర్రిదానా? ఆయన కళ్ళు చెమర్చాయి. కంఠం జీరవచ్చి మరి మాట పైకి రాలేదు. వెంకటరత్నమ్మ గారు జలజలా వస్తున్న కన్నీటిని పమిట కొంగుతో తుడుచుకుంది. ఆ రోజు ఆయన స్నానం చేసి తడిపంచ కట్టి నిచ్చెనెక్కి ఒక్కొక్క జాడి దింపుతున్నాడు. ఆవిడ తలకు స్నానం చేసి తడిచీరతో కింద నిలబడి జాడి అందుకొని వరసగా పెడుతోంది. నిచ్చెన కదిలినప్పుడల్లా ఆయన గట్టిగా పట్టుకుని ఏడవే, లేకపోతే నేను కింద పడి ఏడుస్తాను అంటూ అరుస్తూనే ఉన్నారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డండి, గట్టిగానే పట్టుకున్నాను అంటూనే ఉంది. ఆయన అనుకున్నంతా జరిగింది. పక్కకు నిచ్చెన జారడం, ఆయన జాడీతో సహా నేల మీద పడటం జరిగిపోయింది. జాడీ ముక్కలే ఎర్రగా ఊరగాయ నేలంతా పరుచుకుంది. ఆయన నేల మీద కప్పలా పడి మరి లేవలేకపోయాడు. అంత కంగారులోనూ ఆవిడ జాడీల మూతలు తీసి చూసుకుంది. ఊరగాయంతా బూజు పట్టేసింది. ఆవిడ గుండె జారింది. కళ్ళు తిరిగి నేల మీద పడబోయి తమాయించుకుంది. అప్పుడు అచేతనంగా పడి ఉన్న భర్తను సమీపించి గొళ్ళుమంది. అది విన్న వీధి జనం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన ముఖం మీద నీళ్లు జల్లి తుడిచారు. ఆయనలో కాస్త చలనం వచ్చింది. మెల్లగా లేవతీసి ఆయన మంచం మీద పడుకోబెట్టారు. ఎవరో పరిగెత్తుకెళ్లి డాక్టర్ని తీసుకొచ్చారు. ఏం పర్వాలేదండి, ఏం పెద్ద దెబ్బలు తగలేదు, కాలు బెనికిందంతే అంటూ డాక్టర్ ఆయన కాలికి కట్టు కట్టాడు. చెక్కుకుపోయి రక్తం వస్తున్న చోట మందులు రాసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిచాడు. వచ్చిన వాళ్లంతా వెళ్లారు. ఆవిడ కాఫీ కలిపి ఆయన చేత మెల్లగా తాగిచ్చింది. ఆవిడ దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. తను పడినందుకు కాదు, ఊరగాయలు పాడైనందుకు ఏడుస్తోందని ఆయనకు తెలుసు. జాడీలు దింపేటప్పుడు ఆయన ఊరగాయలన్నీ బూజు పట్టాయని చూశాడు. ఆవిడ బాధపట్టట ఇష్టలేక చెప్పలేదు.
ఆ దంపతులకి ఇద్దరే సంతానం. పెద్ద కొడుకు రఘురాం అమెరికా 4 ఏళ్ల క్రితం వెళ్ళాడు. అతనికి ఊరగాయలంటే ఇష్టం. వెళ్ళేటప్పుడు కావాల్సిన ఊరగాయలన్నీ పట్టుకెళ్తాడు. ప్రతి సంవత్సరం కొడుకొచ్చి ఊరగాయలు పట్టుకెళ్తాడని ఆవిడ ఆశ. అతను మళ్ళీ రానేలేదు. ఏమండి, ఊరగాయలన్నీ బూజు పట్టాయండి. అబ్బాయి డిసెంబర్లో వస్తే ఊరగాయలు ఎలాగండి? ఆవిడ భర్తను పట్టుకొని బావురుమంది. వాడికి కొన్న ఊరగాయలు కూడా ఇష్టమే. వాడికి కావాల్సిన ఊరగాయలన్నీ కొనిద్దాం అన్నాడు ఓదార్పుగా. జాడీ పగిలిపోయిందండి అంది బేలగా. కొత్త జాడీ, అంతకంటే పెద్ద సైజు కొనుక్కున్నాలేవే అన్నాడు. కొడుకు డిసెంబర్లో రావటం లేదని మాత్రం ఆయన చెప్పలేకపోయాడు. కొడుకు రావటం లేదని రాసిన ఉత్తరం ఆవిడ కంట పడకుండా దాచుకొని అప్పుడప్పుడు చదువుకుంటున్నాడు. కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఆవిడ మనసుకు కాస్త ఊరట కలిగింది. వెంకటరత్నమ్మ గారి కన్నీళ్లు పమిటి కొంగుతో ఒత్తుకుంది. కారే ముక్కును తుడుచుకుంది. చిలక ముక్కల ఎర్రబడిన ఆమె ముక్కు మీద బేసరి నిమ్మగుత్తి చెరువువైపు తలుక్కుమన్నాయి. అప్పుడే వచ్చిన బుచ్చి మాత్రం బూజుపట్టిన ఊరగాయల వైపు బిత్తరపోయి చూస్తూనే ఉండిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.